హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు చెప్పబోయే లెసన్ 3వ తరగతిలోని బుద్ధి బలం. ఇవి పంచతంత్ర కథలు పిల్లలు. పంచతంత్ర కథలు అనేవి మనకి నీతిని బోధిస్తాయన్నమాట. ఇవి నీతి కథలు. ఓకేనా? ఒకప్పుడు బాసురకం అనే పెద్ద సింహం ఉండేది పిల్లలు. అది అడవికి రాజు. ప్రతిరోజు ఎన్నో జంతువులు వేటాడి చంపేది. కానీ దానికి రోజుకు ఒక జంతువు చాలు. ఒకరోజు అడవిలో జంతువులన్నీ బాసరం దగ్గరికి వెళ్ళాయంట. సింహానికి ఆహారం ఏంటి పిల్లలు? జంతువులే కదా. మీరు చూసే ఉంటారు, డిస్కవరీ ఛానల్లో సింహం ఏం చేస్తుంది? జింకల్ని వేటాడి చంపుకుని తినేస్తుంది. అది ఏం చేస్తుందా ముందు పరిశీలన చేసి అబ్జర్వేషన్ చేసి దాక్కుని ఏం చేస్తుంది? జాయిగా వెళ్ళి దాన్ని వేటాడి చంపుకుని తినేస్తుంది. అది జంతువులనే కదా తింటుంది. అలాగా ప్రతిరోజు ఎన్నో జంతువులు చంపేసి తినేసేదంట. ఒకరోజు ఏమైందో తెలుసా? అన్ని జంతువులు కలిసి సింహాన్ని దగ్గరికి వెళ్ళాయంట. అప్పుడు ఏమన్నాయో తెలుసా? ప్రభు, రాజు కర్తవ్యం తన మృత్యువుని రక్షించడం కదా. అంటే ఏంటి? మృత్యువులు అంటే ఏంటి? ఆపదలో ఏ జంతువు ఉన్నా ఎవరు రక్షించాలి? అడవికి రాజు ఎవరు? సింహమే కదా. మన సింహమే కదా రక్షించాలి అని అడుగుతున్నారంట. వాళ్ళను నాశనం చేయడం కాదు కదా. మరి ఏం చేస్తుంది ఇప్పుడు? తను రక్షించకుండా ఆ జంతువులన్నీ ఏం చేస్తుంది? అడవికి రాజైన అదే తినేస్తుంది. మీరు అనవసరంగా ఎన్నో జంతువులు చంపుని తినేస్తున్నారు. మీరు గుహలోనే ఉండండి, మేము మీకు రోజుకు ఒక ఆహారంగా ఒక జంతువుని పంపుతాము, మీరు దాన్ని చంపి తినవచ్చు అని అన్నాయంట. అప్పుడు సింహం ఏమంది? సరే అయితే అని ఒప్పుకుందంట. కొంతకాలం ఈ వేర్పాటు ప్రకారమే జరిగిందంట. ఒక రోజంట ఒక కుందేలు వంతు వచ్చిందంట. అది సింహం గుహ వైపు మెల్లగా నడవడం ప్రారంభించిందంట. త్రోవలోనంట ఒక పెద్ద బావి కనిపించిందంట. కుతూహలంతో ఆ బావిలోకి తొంగి చూసిందంట. తన ప్రతిబింబం ఉంటుంది కదా. ప్రతిబింబం అంటే ఏంటి? తన ముఖం నీటిలో కనిపించిందంట. కనబడగానే తనకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చిందంట. సాయంకాలం దాకా ఉండంట అది సింహం గుహ దగ్గరకు వెళ్ళిందంట. అప్పటికే సింహానికి ఆకలేసేస్తుందంట. ఆకలితో ఉండి కోపంతో ఊగిపోతూ ఉంటుందంట. సింహానికి ఆకలి ఎక్కువ కదా చిల్డ్రన్స్. చాలా ఆకలితో ఉందంట. ఎప్పుడు వస్తే ఎప్పుడు తిందామని, అలాగే కోపంతో కూడా రగిలిపోతుందంట పిల్లలు. అప్పుడు కుందేలు వచ్చిందంట. చూడగానే కుందేలుపై అరిచిందంట. సింహం అరిస్తేనే ఎలా ఉంటుంది? చాలా గట్టిగా వస్తుంది. అరుపుకి మనం కూడా భయపడిపోతాం. మరి చిన్న కుందేలు భయపడుతుంది కదా పిల్లలు. కానీ ఇక్కడ ఏం చేస్తుందో చూద్దామా? అప్పుడు కుందేలుపై అరిచిందంట. నీవు నాకు సరిపోతావా అని అడుగుతుందంట. నువ్వు సరిపోయేంత జంతువా అని అడిగిందంట. పైగా ఇంత ఆలస్యమైందెందుకు అని అడుగుతుందంట. అడిగిన తర్వాత ఏముందో తెలుసా? నిన్ను చంపేస్తాను, జంతువులన్నిటిని కూడా చంపి తినేస్తాను అని అన్నదంట. అనగానే కుందేలు ఏమందో తెలుసా? అందుకే నాతో పాటు మరో ముగ్గురిని కూడా పంపాయి. త్రోవలో మరో సింహం ఎదురైంది రాజా అని చెప్తుందంట. మరి కుందేలు చిన్నది కదా, సింహం ఏమో పెద్దది. ఆ చిన్న కుందేలు సరిపోదు కదా. అప్పుడు చూసారా, కుందేలు చాలా తెలివిగా మాట్లాడుతుంది. అసలు జంతువులన్నీ ఒకే జంతువుని కదా పంపించినాయి కదా. అలాంటిది కుందేలు ఒక్కతే కదా. కానీ ఇక్కడ తెలివిగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూద్దామా? అందుకే రాజా నాతో పాటు ముగ్గురిని పంపాయి. త్రోవలో మరో సింహం ఎదురైంది. తను ఏమందో తెలుసా రాజా? మీకంటే పెద్దదంట, బలమైనదంట అని చాలా గర్వంగా చెప్పుకుంటుంది. అలాగే తనే అడవికి రాజంట అని చెప్పుకుంది రాజా.
అందుకే నాతో పాటు వచ్చిన 3 కుందేళ్ళు కూడా చంపి తినేసింది అని చెప్పిందంట. ఈ విషయాన్నంతా వినంట కోపం వచ్చిందంట. ఎవరికి? సింహానికి వచ్చిందంట. సరే అయితేని కోపంతో బాసురకు ఏం చేసిందంట, కుందేలుతో బయలుదేరిందంట. కుందేలు దాన్ని బావి దగ్గర తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళి సింహం నీళ్ళలో తన నీడను చూసుకుని బావిలో మరొక సింహం ఉందా అని తను భ్రమపడిందంట. తెలుసా? అందులోనే సింహం ఉందని అనుకుని తను భ్రమపడి ఏం చేసిందంట, భయంకరంగా గర్జిస్తుందంట. గర్జిస్తూ బావిలోకి దూకేసిందంట. అంతే, బాసురకం పని ఫినిష్, పూర్తయిపోయింది. అప్పుడు కుందేలుకి ఎంత సంతోషం వచ్చిందో తెలుసా చిల్డ్రన్స్. ఒక చిన్న కుందేలు తన తెలివితేటలతో జంతువులన్నిటినీ రక్షించింది. చూసారా? ఎంత కష్టమైన పనైనా పనిని మనం ఈజీగా మన తెలివితేటలతో మనం దాన్ని సాధించగలం పిల్లలు. మీరు కూడా లైఫ్లో ఎటువంటి సమస్య వచ్చినా సరే మీరు భయపడకుండా దాన్ని మీ తెలివితేటలతో దాన్ని సాధించాలి. సపోజ్ మీకు ఎగ్జాంపుల్, మీకు సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ రాలేదా మీరు దాన్ని తెలివితేటలతో చదువుకుని దాన్ని మీరు సాధించగలరు. అర్థమవుతుందా? మీరు లైఫ్లో మీ తెలివితేటలతో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి. మీకు ఒక గోల్ రీచ్ అవ్వాలి. అలాగే కుందేలు వలె మీరు కూడా తెలివితేటలతో మీకు ఎంత కష్టం వచ్చిన పనైనా మీరు సాధించగలరని నమ్ముచున్నాను.